జగన్ నిర్ణయాలన్నీ ఏకపక్షమే. ఎవరి అభీష్టమానికి అక్కర్లేదు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గానికి జగన్ నిర్ణయాలు తెలిసేవి కావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆలోచనలు కోటరీకే పరిమితం. అసలు తమ అధినేత మనసులో ఏముందో ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ రోజులు మారాయి. ఇది మన పరిస్థితి అంటూ ఏకంగా జగనే పీఎస్సీ ముందు అన్ని విషయాలు పెడుతున్నారు. జగన్లో ఈ మార్పుకు కారణమేంటి? పీఎస్సీకి ఫుల్ పవర్స్ ఇవ్వటం మార్పా, భయమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. పీఎస్సీ ఏర్పాటైన తర్వాత భేటీ జరగడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారంలో ఉంటే తాను సొంతంగా నిర్ణయం తీసుకుని కేబినెట్ భేటీలో మమ అనిపిస్తూ అధికారంలో లేనప్పుడు సొంత కోటరీ ద్వారా తన నిర్ణయాలను పార్టీ పై రుద్దే జగన్ హఠాత్తుగా పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉండే పొలిటికల్ అడ్వైజరీ కమిటీని జగన్ ఇటీవల ఏర్పాటు చేయడం ఒకెత్తైతే, కమిటీ ఎదుట అన్ని విషయాలు చర్చించడం ఇప్పుడు సొంత పార్టీ నేతలకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పీఎస్సీలో మొత్తం 33 మందికి సభ్యత్వాన్ని కల్పించారు. పీఎస్సీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. తమ్మినేని సీతారాం, పీడికి రాజన్న దొర, బెల్లాన చంద్రశేఖర్, గొల్ల బాబురావు, బూడి ముత్యాల నాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, పుప్పాల శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్ ఇందులో అపాయింట్మెంట్ అయ్యారు. అలాగే జోగి రమేష్, కోన రఘుపతి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, ఆళ్ల అయోధ్య రెడ్డి, నందిగం సురేష్ బాబు, ఆదిమూలపు సురేష్, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాలగుండ్ల శంకరనారాయణ, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. వీరంతా తాజాగా పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభాలపై చర్చించారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్, షర్మిల ఆస్తుల అంశంపై చర్చించారు. ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లో డ్యామేజ్ అవ్వకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై మేధోమథనం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలను కరివేపాకులా చూసిన జగన్ కు ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, అందుకే అందరితో కలిసి చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే గుసగుసలాడుకుంటున్నారు. సగం మంది పార్టీని వేయడం, జగన్ ని నమ్ముకున్న వాళ్లలో సగం మంది జైలు బాట పట్టడం, లిక్కర్ స్కామ్ లో తన పేరు బయటకు వస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై భయంతోనే జగన్ పీఎస్సీకి పూర్తి హక్కులు ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లని మహాప్రభు అంటున్నారని తాడేపల్లి వర్గాల భోగట్ట.